నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహాభక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. జనవరి 13, 2026 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు వృశ్చికంలోను, కుజుడు మకరంలోను, బుధుడు కూడా మకరంలోను, శుక్రుడు కూడా మకరంలోను, గురుడు కర్కాటకంలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు మీనంలోను, రాహు కూడా మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మకర రాశిలో 4 అద్భుతమైన గ్రహాలు సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ అద్భుతమైన పవర్ఫుల్ ప్లానెట్స్, దీంతో పాటు శుభప్రదమైనటువంటి ఈ గ్రహాల సంచారము అత్యంత విశేషమైన మహాయోగంగా చెప్పవచ్చు. అయితే ఇది కర్మ, ఉద్యోగము, బాధ్యత, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే చంద్రుడు వృశ్చికంలో ఉండడం మూలంగా మనసు మీద, ఉద్వేగం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ అంశాలలో ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తాయి కాబట్టి ఈ ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి అనవసరమైన ఆలోచనలు, ఒత్తిడి, అంటే నిద్రలేనితనము, అనారోగ్య సూచనలు, తల తిరగడము, ఇట్లా ఇబ్బందికరమైన అంశాలు ఈ సమయంలో గోచరిస్తున్నాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మనీ ట్రాన్సాక్షన్స్లోను, మనీ క్యారీ చేయడంలోనూ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక ఈరోజు కాసేపు 5 నిమిషాల పాటు జపం కానీ, ధ్యానం కానీ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము పసుపుని దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉంది. అయితే ఈరోజు సంకల్పం చెప్పుకోండి, నేను గురువారం రోజు పసుపుని దానంగా ఇస్తాను అని సంకల్పం ఈరోజు చెప్పుకోండి. అదొక్కటి సరిపోతుంది. మళ్ళీ గురువారం వచ్చినప్పుడు మీరు పసుపుని దానంగా ఇచ్చుకోండి. అదే కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 18, 27. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీ రాశిలోనే 4 గ్రహాలు అత్యద్భుతమైన, కీలకమైన శుభగ్రహాలు సంచారం చేస్తున్నాయి. అయితే ఇది జీవితంలో కీలకమైన నిర్ణయాలకు ఈరోజు అత్యంత శుభప్రదమైనది. మీరు ఏదైనా కీలకంగా కీ డెసిషన్స్ తీసుకోవాలి అంటే కనుక ఈరోజు తీసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగము, వ్యాపారము, బాధ్యతలు, కుటుంబము, ఈ అంశాల మీద మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక భవిష్యత్తులో ఈ నిర్ణయాల యొక్క సారము, ఫలితము మీకు ఉండబోతుంది. అయితే సూచన ఏంటంటే కనుక తొందరపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడి కోసము నల్ల నువ్వుల దీపాన్ని కనుక పెట్టుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే లక్కీ కలర్ ఏంటంటే మీకు డార్క్ బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 14, 23. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ధనము నిలవ ఉంటుంది, కానీ మీ మాటల వల్ల లేదా మీ యొక్క చేతల వల్ల ధనం పోగొట్టుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అది ఆస్తి నష్టం కావచ్చు, ధన నష్టం కావచ్చు, వ్యాపార నష్టం కావచ్చు. ఈ 3 అంశాల్లోనూ జాగ్రత్తగా ఉండండి. అయితే మాటల వల్ల కొంతమంది దగ్గర మీరు చెడ్డ పేరు తెచ్చుకోవడం కానీ, అపార్థాల్లోకి వెళ్ళడం కానీ, కుటుంబంలో మీ పట్ల విముఖత కలిగేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక మౌనమే మీకు ఈరోజు ఆభరణము అని చెప్పచ్చు. పరిహారంగా ఈరోజు మీరు నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే కలర్స్ గ్రే కలరు అనగా బూడిద రంగు, కలిసి వచ్చే డేట్స్ 16, 25. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి రాహు, శని ఇద్దరు మీ రాశిలోనే ఉండడం మూలంగా మానసికంగా చాలా అలజడిగాను, ఇబ్బందికరంగాను ఉండేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేవి మాత్రమే నిర్ణయాలు ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయండి. ఏవో చిన్న చిన్న నిర్ణయాలు కాకుండా అది మీకు లాంగ్ టర్మ్లో ఉపయోగపడుతుంది అని అనుకున్న నిర్ణయాలు మాత్రమే ఈరోజు తీసేసుకోండి. వాటి వల్లైనా కొంత మీకు మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సూచనలు ఏంటంటే భయపడకుండా క్రమశిక్షణ పాటించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉంది. ఎందుకంటే శని భగవానుడు క్రమశిక్షణకి మారు పేరు. నిజాయితీకి, క్రమశిక్షణకి, నియమబద్ధమైనటువంటి జీవితానికి ఆయన మారుపేరు. కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నాలు చేయండి. అయితే పరిహారంగా సోమవారం రోజు శివుడికి పాలతో అభిషేకం చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే కలరు గ్రీన్ కలరు, కలిసి వచ్చే డేట్స్ 19, 28. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు. అయితే ముఖ్య సందేశం ఏంటంటే కనుక ఈరోజు కర్మ ప్రధానమైనటువంటి రోజు. మాట, కోపము, తొందర ఈ 3 కనుక నియంత్రిస్తే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తుకు పునాది కూడా ఇవే అవుతాయి. కాబట్టి ఈ 3 అంశాలు చిన్నవే, కానీ వాటి ప్రభావము, తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిలో జాగ్రత్తలు తీసుకోండి. నమస్తే.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.